తెలుగు భాషను ప్రేమించలేని వారు మనిషే కాడని ప్రముఖ రచయిత హాస్య బ్రహ్మ శంకర్ నారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యాశతకం పుస్తకాన్ని ఆవిష్కరించారు. గతంలో గజ్వేల్ ప్రాంతంలో సరస్వతి అమ్మవారి శతకాలను రచించడం జరిగిందన్నారు. తనకు పుట్టినింటి కంటే గజ్వేల్ ప్రాంతం అంటే ఎక్కువ ప్రేమ అన్నారు. ఇక్కడ దేవాలయాలు భక్తిభావం ఎక్కువగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో దేశపతి శ్రీనివాస్ శర్మ, రాజశేఖర్ శర్మ, విశ్వేశ్వరరావు, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు పాల్గొన్నారు. ఆ భాష చాలా ఉంటాయి. జంతువులు కూడా చాలా భాషలు ఉంటాయి. ఆ భాషలు మనకు తెలియదు. భాషను ప్రేమించలేని వ్యక్తి, మాతృభాషను ప్రేమించలేని వ్యక్తి మనిషే కాదు. ఆ తెలుగు భాషలో అద్భుతమైన ప్రావీణ్యం కలిగిన చేతి రాత నిపుణుడు ఆయన. మాటల్లో అందం ఉంటుంది, ఆయన చేతి రాతలో కూడా అందం ఉంటుంది. ఈ ఉభయ సౌందర్యాన్ని మేళవించిన ఇజాజ్ అహ్మద్ గారు ప్రారంభించి వ్యాఖ్యానంతో ప్రారంభించిన ఈ కార్యక్రమం నాది విద్యా శతకం. నేను ఏదో కొన్ని శతకాలు రాశాను, హాస్య గ్రంథాలు చాలా రాశాను. 40 ఏళ్ళు జర్నలిస్ట్గా ఉన్నాను. అందులో 24 ఏళ్ళు ఈనాడులో, 14 ఏళ్ళు ఆంధ్రప్రభలో చేశాను. నాకు పుట్టిన ఊరు కంటే కూడా ఈ గజ్వేల్ అనేది, ఇది గజవేలు అంటారు. ఇది అందరి దిగ్గజవేలు, ప్రతి రంగంలో కూడా దిగ్గజాలు పుట్టిన ప్రాంతం ఇది, వెలుగొందుతున్న ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో నా పుస్తకం ఆవిష్కరించడం అనేది సరస్వతి కటాక్షంగా నేను భావిస్తున్నాను.